కట్టిపుల్లలో పిడకలో పోల్దండలో ఇవన్నీ కొనాలనుకో. ఏం కావాలా? అయ్యో పరపురుషుడు చెప్పలేదేందయ్యా. బొగ్గులు కిరసనాయలు. ఏంటి సత్తిపండు, ఏంటి గోచి సర్దుకుంటూ వస్తున్నావు? నువ్వు గల్లా పెట్టి చదువుకుంటే గోచానా చదువుకోవాలా? చుట్టాయిపోయి నిప్పు కావాలి. ఏమయ్యోయ్ ఏంటయ్యా పరాయి పురుషుడు ఉన్నాడని చెప్పొద్దా? ఇదిగో సత్తిపండు, అర్థమైంది నిప్పు బాబాయ్. అది కాదయ్యా, పరాయుడు సూపుకి దాని స్నానానికి ఉన్న లింకు నీకు తెలుసు కదా. చూడు బాయా, రోజుకి 10 సార్లు స్నానం ఆడి మా మేడం నీటి మడిసేట్టుగా ఉంది. అంటే ఎన్నిసార్లు మొగాలు చూస్తే అన్నిసార్లు తానం ఆడుద్దా నీ భార్య? అందుకే కదా నేను ఈయన్ని కొట్లో పెట్టుకుంది. అయితే లోపలికి వెళ్ళి ఆ పతివతం చూస్తాను, ఆవిడ తానం ఆడుతుందో లేదో చూస్తాను. చూడు ఎలి చూడు, నీకే అర్థం అవుద్ది. ఆ అమ్మగారి గురించి సరిగ్గా తెలియదురా సత్తిపండుకి. నిప్పు అయ్యో పరపురుషుడండి, ఇప్పుడే తానమాడాను. సొట్టపెక్కి నిప్పు కోసం వచ్చాను. ఇంకోసారి రాను, తర్వాత వస్తాను. వామ్మో వామ్మో, మన ఊళ్ళో నెలకి 4 వర్షాలు ఎందుకు గుర్తున్నాయో? సూర్యుడు ఎవరి కోసం వస్తున్నాడో నాకు అర్థమైపోయింది. ఎవరి కోసం? మేడం కోసం. మహామహా పతివ్రతలే ఆవిడ చూసి సిగ్గడిపోయి తలలు దించేసుకోవాలి. బాయా, నీ బట్టలు తడిచిపోయాయేంటి? మీ మేడం చెప్తుందామని భయం వేసి చెమటెట్టేసే చెమట్లు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. ఓ ఎమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము, వంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం.